మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. ప్రస్తుతం నల్గొండ జిల్లా క్లాక్ టవర్ సెంటర్ లో చూసుకోవచ్చు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు ఈ రోజు జాతీయ రోడ్డు భద్రతా వార్షికోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు అందరూ కూడా ఆ పెద్ద ఎత్తున నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నినాదంతో ఉన్నటువంటి ఎస్ఐ సిఐ గారు, అదేవిధంగా కానిస్టేబుల్స్ ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి వాహనదారులను, టూ వీలర్స్ వాహనదారుని కూడా ఆపడం జరుగుతా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం మనతోటి సిఐ గారు రాజశేఖర రెడ్డి గారు మనతోటి ఉన్నారు. ఒకసారి పూర్తి వివరాలు తన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అండి చెప్పండి, నో హెల్మెట్ నో పెట్రోల్ ఉద్దేశం ఏంటి? ముందుగా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికి కూడా నమస్కారం. మన నల్గొండ జిల్లా గౌరవ ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ సార్ ఆదేశానుసారం 7వ తారీఖు నుంచి నో హెల్మెట్ నో పెట్రోల్ అనే రూల్ ను తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా పెట్రోల్ పంపుల దగ్గర ఎవరు కూడా ఆల్రెడీ పెట్రోల్ పంప్ యజమానులందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని మీద పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేస్తూ వాళ్ళలో అవేర్నెస్ తీసుకొస్తూ వాళ్ళకి పెట్రోల్ పోయకుండా ఈ పాలసీని తీసుకురావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెల్మెట్ వలన మనందరికి కూడా తెలుసు, అన్ని రకాలుగా చాలా మందికి స్వీయ అనుభవాలే ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్ నాకే 2-3 సార్లు జరిగినప్పుడు కూడా నేను కేవలం ఈ రోజు ఉన్నానంటే హెల్మెట్ సేవ్ చేయడం ద్వారానే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అనుభవం ఉంది. కానీ చిన్నపాటి నిర్లక్ష్యం, ఈ పక్కనకి పోయొస్తా, ఈ వెంటనే బాబుని దింపేసి వస్తా, లేకపోతే ఇంకా వేరే వేరే కారణాలతో బయటకు వస్తున్నారు. కానీ యాక్సిడెంట్ అనేది ఎప్పుడు కూడా చెప్పి రాదు, అనుకోకుండా జరిగేదే యాక్సిడెంట్. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే హెల్మెట్ అనేది బండి తీస్తున్నారంటే హెల్మెట్ అనేది వాడాలి. ఈ టూ వీలర్ మనం చూసినట్లయితే యాక్సిడెంట్లలో ఎక్కువ మంది చనిపోయేది కూడా టూ వీలర్ నడుపుతున్న వారే. మన 1 టౌన్ పట్టణ పరిధిలో లాస్ట్ ఇయర్ 15 మంది కేవలం సెల్ఫ్ యాక్సిడెంట్స్ అండ్ తనతో పాటు వెళ్తూ ఇతరులకు తగిలించడం ద్వారా జరిగినటువంటి ప్రమాదాల్లో హెడ్ ఇంజరీ అయ్యి చనిపోయిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు కనుక 15 మందిలో 15 మంది పెట్టుకుంటే ఖచ్చితంగా 15 మంది వాళ్ళు సేవ్ అయ్యేవారు. సో మేము కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఒక ప్రాణం కాపాడితేనే మాకు ఆ జాబ్ అనేది సాటిస్ఫాక్షన్ ఉంటది. కాబట్టి గౌరవ ఎస్పీ సార్ మంచి ఉద్దేశంతో దీన్ని తీసుకోవడం జరిగింది. దీన్ని అందరూ కూడా ప్రజలందరూ, అలాగే నిన్న మొన్న కూడా చాలా మంది రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. పాజిటివ్ గా ప్రతి ఒక్కరు తీసుకొని హెల్మెట్ పెట్టుకొని వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకుంటూ వాళ్ళ కుటుంబ భవిష్యత్తును కూడా కాపాడుకుంటున్నారు. దీనికి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరికీ, హెల్మెట్ ధరిస్తున్న వాహనదారులందరికీ కూడా మా పోలీస్ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. సార్, గతంలో కూడా హెల్మెట్ సంబంధించినటువంటి రూల్స్ ఉండే, ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టారన్నట్టు కొంతమంది అపోహలు ఉన్నాయి. ఇది టౌన్ లో అవసరం లేదు, అవుట్స్కర్ట్స్ లోనే వెళ్తేనే పెట్టుకోవాలి, బైపాస్ లో రోడ్లలో హైవే, స్టేట్ హైవే కానీ నేషనల్ హైవే రోడ్లనే పెట్టుకోవాలి అనేది ఉన్నది. అది తప్పండి. అలాంటిది ఎక్కడ కూడా కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం లేదు. గతంలో ఇచ్చినటువంటి దాఖలు అయితే లేవు, అన్ని కూడా మేము వెరిఫై చేశాము. దయచేసి మన ఉద్దేశం ఏంటంటే ప్రాణాలు కాపాడడం. రోడ్డు మేము ఫైన్ ఇంపోజ్ చేసినా లేకపోతే మేము ఎన్ఫోర్స్మెంట్ చేసినా కూడా వ్యక్తిగతంగా యాక్సిడెంట్ల సంఖ్యని తగ్గించాలి. ప్రతి సంవత్సరం కూడా ఆ యాక్సిడెంట్లు చనిపోయే వారి సంఖ్య తగ్గించాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఇది వేరే ఉద్దేశము లేకపోతే కోర్టు, చాలా మంది సోషల్ మీడియాలో యువత ముఖ్యంగా వచ్చేటువంటి వాటిని అన్నింటినీ పోలీసులకి బండి ఆపి బండి లాక్కునే అధికారం లేదని, లేకపోతే ఈ హెల్మెట్ టౌన్ లో అవసరం లేదని చెప్పేసి అపోహపడుతున్నారు. దయచేసి అలాంటివి నమ్మొద్దు. హెల్మెట్ అనేది మన గురించే, ఎవరి గురించో కాదు, మన గురించే. ముఖ్యంగా అసలు హెల్మెట్ ద్వారా మనకి ఏమొస్తుందని ఒక్కసారి ఆలోచించండి. నెంబర్ 1, ఫస్ట్ డిసిప్లిన్ అనేది పెరుగుతుంది. హెల్మెట్ ఎప్పుడైతే నువ్వు ధరిస్తావో ఆటోమేటిక్ గా నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రోడ్డు డిసిప్లిన్ అనేది వస్తుంది. ఎవరితో పక్కన వాళ్ళతో చిల్లరగా మాట్లాడకుండా ఉండడం కానీ, ఆ తర్వాత సెల్ ఫోన్ లో మాట్లాడకుండా కానీ, ఆ తర్వాత బండి నువ్వు వెళ్తున్నప్పుడు ఒక ఉందాతనం అనేది వస్తుంది. అలాగే మోర్ ఓవర్ ఏంటంటే సెక్యూరిటీ అనేది ఉంటుంది. సేఫ్టీ అనేది 100% నీకు హెల్మెట్ ద్వారానే వస్తుంది. మనకు తెలుసు, రోడ్డు మీద పడిన వెంటనే ఇంజురీ అయ్యేటువంటి బాడీ పార్ట్ ఏదైతే ఉందో అది హెడ్ ఇంజురీ. ఆ హెడ్ అనేది కాపాడేది ఓన్లీ హెల్మెట్ ద్వారానే. కాబట్టి 100% నీకు హెడ్ కి ఏం కాకుండా ఉండాలంటే హెల్మెట్ ద్వారానే సాధ్యం అవుతుంది. అలాగే రెస్పెక్ట్ అనేది కూడా పెరుగుతుంది. ఇప్పుడు పక్కన వారికి మనకి తేడా ఉండాలంటే మనం ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరిస్తే చూసే వాళ్ళకు కూడా రెస్పెక్ట్ అనేది వస్తుంది. పోలీసులు కూడా మీకు ఏదైనా వెహికల్ చెకింగ్ లో ఆపుతున్నప్పుడు కూడా మీకు డెఫినెట్ గా రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. ప్రతి ఒక్కరు వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఈ మరణాల సంఖ్యని తగ్గించాలని మా ఉద్దేశం. సార్, ఒక విషయం చెప్పండి సార్, ఇప్పుడు పెట్రోల్ బంక్ లో ఉన్నటువంటి యాజమాన్య వాళ్ళకు మీకు నియమ నిబంధనలు ఏమైనా చెప్పారా? ఎస్, పెట్రోల్ బంక్ వాళ్ళందరూ కూడా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో హెల్మెట్ లేకుండా వస్తే వారిపై ఖచ్చితంగా వాళ్ళకు పెట్రోల్ అనేది పోయారు. ఎవరైనా అట్లా
మాకెందుకు పోయారని గొడవ చేస్తే కూడా మాకు చెప్పమని చెప్పడం జరిగింది. అవసరమైతే వారిపై చర్యలు కూడా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. మా పై ఆఫీసర్లు ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం అమ్మడి, మా సిఐ గారి ఆదేశాల ప్రకారం అమ్మడి హెల్మెట్ దాని గురించి క్యారీ చేయమన్నారు. అయితే హెల్మెట్ పెట్టుకోవాలి, టౌన్ లో కూడా తిరగాలి. పెట్రోల్ పోస్తలేరు కాబట్టి హెల్మెట్ కోసం అని అంటారు. కాబట్టి మేము కూడా హెల్మెట్ పెట్టుకోవాలి, తిరగాలి. ఒక 2 లక్షల రూపాయల బండి కొనుక్కున్నప్పుడు ఒక 500 పెట్టి హెల్మెట్ వాళ్ళే ఇస్తారు, ఉచితంగా ఇస్తారు. కంపల్సరీ పెట్టుకోవాలి. బండితో వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు తలకాయ మనకు ఇంపార్టెంట్. తలకాయ ఉంటే మనం ఏదైనా సాధించుకోగలుగుతాం. చెయ్యి ఇరిగినా కాలు ఇరిగినా కానీ సాధించుకోగలం, కానీ తలకాయ పోతే సాధించుకోలేదు. కాబట్టి హెల్మెట్ ధరించాలని పై ఆఫీసర్ల ఆదేశాల ప్రకారం పడి నేను హెల్మెట్ కూడా దాని గురించి ప్రజలకు కూడా బాగా చెప్తున్నాం. వాళ్ళు కొనుక్కొని వస్తారు, మా కాడికి కొనుక్కొని వచ్చి కూడా పెట్టుకొని ప్రయాణం చేస్తారు. ఓకే ఓకే. అంటే స్థానికంగా ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే టౌన్ లో అవసరం లేదంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? టౌన్ లో అవసరం లేదనంటే వాళ్ళ పొరపాటు అండి. ఎందుకంటే చనిపోవడానికి 1 సెకండ్ చాలు మనకు. ఇప్పుడు బయటకు రావడానికి ఇప్పుడు ఎదురుగా వచ్చేటోడు అయితే భయంతో రాడు, మనం భయంతో పోతాం. నాకు ఎట్లా హెల్మెట్ లేదు, నా వెనక వాళ్ళు కూర్చున్నారు అనే ఉద్దేశంతో నువ్వు బండి భయంతో తోలుకుంటూ వస్తే ఎదురుగా వచ్చేటోడు భయంతో రాడు, వాడు వచ్చి మనకు తొలగిస్తాడు. ఇప్పుడు వాని తలకాయ పలకొచ్చు, మన తలకాయ పలకొచ్చు. ముందు జాగ్రత్త మనం హెల్మెట్ పెట్టుకుంటే కనీసం మనమైనా బతకగలుగుతాం కదా. ఎదురుగా వాడు భయం లేకుండా వచ్చినోడు కదా తగిల కానీ మనమైనా బతకగలుగుతాం. కాబట్టి మనకు చెప్పి కొనిపించి ఎమ్మట పెట్టించి పంపిస్తున్నాం. చెప్పండి, మీరు ఈ పల్సర్ వెహికల్ ని ఎంత కొన్నారు సార్? 1,35,000. 1,35,000 పెట్టి వెహికల్ అంటే పల్సర్ కొన్నారు. కానీ 1,000 రూపాయలల్లా వచ్చేటువంటి హెల్మెట్ ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అంటే వెహికల్ తో పాటు హెల్మెట్ ఇవ్వలేదా? నిర్లక్ష్యం ఏం లేదండి, నేను క్యారీ చేశాను. ఇది నేను 1,500 ఎక్స్ట్రా పెట్టి కావాలని తీసుకున్నాను. హెల్మెట్ ప్రొటెక్షన్ కోసమే, అంటే వేరే కంపెనీ కొంచెం మంచిది కావాలని క్వాలిటీ కోసం నేను అమౌంట్ పెట్టి ఎక్స్ట్రా పెట్టి తీసుకున్నాను. నియర్ బై అని నేను ఇప్పుడు ప్రెసెంట్ క్యారీ చేయలేదు. నాది ఫీల్డ్ వరకు నేను రెగ్యులర్ గా క్యారీ చేస్తాను. సూపర్. అంటే ఎట్లా ఉంది హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఎట్లాంటి లాభాలు? అంటే చాలా మందికి తెలియని వాళ్ళు కూడా చెప్పాలి. ఎట్లా ప్రెసెంట్ ఇప్పుడు మనకు నల్గొండలో మన ఎస్పీ గారు అయితే ఇది కొంచెం స్టార్ట్ చేయడం చాలా బాగుంది. యాక్సిడెంట్ల మీద అవేర్నెస్ వస్తుంటది అందరికి. ప్లస్ దాని మీద ఉన్న ప్రొటెక్షన్ అని అందరూ స్టైల్ కోసం కాకుండా హెల్మెట్ వల్ల యూజ్ అనేది కూడా అందరికి తెలిసి వస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ చాలా బాగుంది. మరి ఎందుకు హెల్మెట్ ఎందుకు లేదు నీకు? నీకు విషయం తెలుసా తెలియదా? ఎక్కువ 2 వీలర్ వెహికల్లో యాక్సిడెంట్లలో చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది కనొద్దు కానీ పల్సర్ వెహికల్ వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఈ డిస్క్ బ్రేక్ అప్లై చేస్తారో వెంటనే స్కిట్ అయి రోడ్డు మీద పడతారు. పడిన వెంటనే ఫస్ట్ నీ బాడీలో జరిగేది దేనికి దెబ్బ తగులుతుంది? దేనికి తగులుతుంది? తలకు తగులుతుంది. తలకు తగిలిన తర్వాత బ్లడ్ క్లాట్ అవ్వడం కానీ, స్కల్ పగిలిపోవడం కానీ, ఆటోమేటిక్ గా కోమాలకు వెళ్ళిపోవడం కానీ జరుగుతుంది. అర్థమవుతుందా? నేను కూడా సేమ్ గతంలో పల్సర్ వెహికల్ ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ నడిపేది. 3 సార్లు కింద పడ్డా, 3 సార్లు కూడా నాకు హెల్మెట్ సేవ్ చేసింది. అర్థమైందా? కాబట్టి నా అనుభవంతో చెప్తున్నా, హెల్మెట్ కంపల్సరీ వాడాలి. హెల్మెట్ మీరు కొన్నారు కదా, హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు మీకు మంచిగా ఉంది. అంటే రెగ్యులర్ గా హెల్మెట్ వాడతావా? రెగ్యులర్ వాడతాం. ఎంత మంది చెప్తావు నువ్వు నీతో పాటు? నాకు కలిసిన వాళ్ళకి హెల్మెట్ లేని వాళ్ళకి మొత్తం చెప్తా. ఎందుకంటే మనకు మంచిది, మన పిఎస్ వాళ్ళకి ఇట్లా చెప్పినారు, మన బతుకు తీరు కోసం మనకు చెప్తున్నారు. మన తలకు దెబ్బ కలగదు, కింద పడ్డా ఎవరికి ఏమి కాదు, కింద పడ్డా మనకి ఏమి కాదు, తలకు మంచిగా ఉంటది. ఆ ఇంటికి వచ్చి మన భార్య పిల్లలను చూసుకొని సంవత్సరం మంచిగా చేసుకుంటాం. ఎక్కడ పోయినా సేవంగా పోయి లాభంగా వద్దు రావాలి అని చెప్తాం. సూపర్ సూపర్. తలకాయ పగిలితే ఇది క్లిప్ పెట్టుకోవాలి కంపల్సరీ. అర్థమైందా? ఓన్లీ 5 వరకే పెట్టుకుంటారు చాలా మంది. ఈ క్లిప్ కూడా పెట్టుకుంటేనే పూర్తి సేఫ్టీ వస్తుంది. హెల్మెట్ వల్ల ఎంత సేఫ్ ఉంటది అంటావా? మీరు ఏమంటారు? కూడా లేక కాదు కానీ అశ్రద్ధతో పెట్టలేదు జనాలు. ఇది నేర్చుకోవాలి. ఎందుకంటే యాక్సిడెంట్ అయినా కానీ మనకే సేఫ్టీ, ప్రమాదం కొంచెం తప్పిపోద్ది. అది మంచి ఉద్దేశం. ఇది మంచి ఉద్దేశంతో పెట్టారు. సార్ వాళ్ళు చేశాడు కార్యక్రమం బెటర్ అంటే కరెక్ట్ చేసిరు పోలీస్ శాఖ. ఓకే, పోలీస్ శాఖ వాళ్ళు మంచి కార్యక్రమం చేస్తారు. ఖచ్చితంగా హెల్మెట్ పెడతాం. మరి దీని వల్ల అందరు కూడా క్రమశిక్షణతో నడుస్తారు. హెల్మెట్ పెట్టుకోవాలి. అవును అవును. అంటే ఇలా ఒక్కరోజు పెడతావా, రోజు పెడతావు? మరి రోజు అలవాటు చేసుకోవాలి. కూర్చో, దాని మీద కూర్చో. ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. యూత్ ఎక్కువ పెట్టుకోవాలి. చనిపోయేది ఎవరు చనిపోతున్నారు? యూత్ చనిపోతున్నారు. 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల ఎక్కువ మంది చనిపోతున్నారు. అర్థమైందా? మా ఉద్దేశం హెల్మెట్లు కొనిచ్చడమో లేకపోతే ఫైన్ వేయడమో కాదు. లాస్ట్ మన 1 టౌన్ ఏరియాలో 15 మంది 2 వీలర్
వెహికల్ మీద పోయేటోళ్ళే చనిపోయినారు. అది కూడా హెడ్ ఇంజరీ వల్లనే చనిపోయినారు. ఓన్లీ హెల్మెట్ పెట్టుకోవడం కాదు, స్లిప్ కూడా పెట్టుకోవాలి. బ్రదర్ చెప్పండి, నిజంగా కూడా మీరు ₹1,00,000 పెట్టి వెహికల్ కొన్నారు. పల్సర్ బైక్ అంటే 1,00,000 చిల్లర ఉంటది నాకు తెలిసి. అంటే ₹1,00,000 బండి కొంటారు కానీ ఒక 500 ₹1,000 పెట్టి ఆ నిర్లక్ష్యం అనాలా దీన్ని ఏమన్నా అర్థం కాదు. హెల్మెట్ మాత్రం కొనం. ఇప్పుడు ఈ రోజు సారు వాళ్ళు చేసిన ఆదేశాల మేరకు మీరు చాలా చక్కగా హెల్మెట్ పెట్టారు. ఎట్లా ఉంది హెల్మెట్ మీకు? గట్టే చెప్పండి. మంచిగా ఉంది సార్. మంచిగా ఉంది. అంటే రెగ్యులర్ గా వాడతావా హెల్మెట్? వాడతా సార్. అంటే మీకు వెహికల్ తో పాటు హెల్మెట్ ఇవ్వలేదా? ఇచ్చారు సార్. ఇచ్చారు. మరి ఎందుకు హెల్మెట్ పెట్టలేదు? ఇచ్చారు కానీ అనుకోకుండా వచ్చాను సార్. వచ్చిన షోరూమ్ కాడికి ఈడికే దగ్గర కానీ వచ్చేసినాం. యాక్సిడెంట్లు కూడా చెప్పి వస్తాయా, అనుకోకుండా వస్తాయా? అనుకోకుండా వస్తాయి. ఓకే, అంటే హెల్మెట్ వల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది? హెల్మెట్ పెట్టుకుంటే మనకే సేఫ్టీ, చాలా సేఫ్టీ. చాలా ఓకే, యాక్సిడెంట్ కూడా ఎక్కువ కూడా హెడ్కి అయింది అనుకో, ఇంజూర్ అయితే అసలు మేజర్ గా ప్రాణాలు పోయాయి దాని వల్లనే. కాబట్టి హెల్మెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అసలు 2-వీలర్ డ్రైవర్ కు ప్రతి ఒక్కరికి కూడా హెల్మెట్ పెట్టాలని చెప్తున్నాం. ఏమంటారు? అవును సార్, కరెక్టే సార్. అది పెడతాం ఇక్కడ నుంచి. విన్నారు కదా, ఇక రాజశేఖర్ గారు చెప్పినటువంటి విషయాలు ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాం. హెల్మెట్ లేకుండా వచ్చినటువంటి ద్విచక్ర వాహనదారులు పెట్రోల్ ఇవ్వద్దని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకులకు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగినా ఉంది. ఇప్పటికే బంకులు ఉన్నటువంటి నిర్వాహకులకు సిబ్బందికి కూడా అవగాహన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉన్నది. హెల్మెట్ సాధారణమైనటువంటి ద్విచక్ర వాహనదారులే కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. రోడ్డు ప్రయాణించినటువంటి ద్విచక్ర వాహనదారులకు కూడా హెల్మెట్ లేకపోవడంతో నో హెల్మెట్ నో పెట్రోల్ అనే విధానం కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. మరియు ముఖ్యంగా చూసుకోవచ్చు, ద్విచక్ర వాహనదారులు రోడ్డెంపడి వెళ్ళి వాళ్ళకు కొత్త హెల్మెట్లు కూడా కొని వారి చేతుల మీదుగా కూడా వారికి ఎడ్డుకు పెట్టి కూడా ఇక్కడ అవగాహన కార్యక్రమాన్ని కూడా చేస్తున్నట్టు మనకు స్పష్టంగా మనకు తెలుస్తా ఉన్నది. ఎందుకంటే ఎక్కువ కూడా ఇంజూర్ అయ్యేది కూడా హెడ్కు తగిలితేనే ప్రాణాపాయాల స్థితిలో కూడా మనకు ప్రాణాలు కాపాడుకునేది హెల్మెటే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది బాధ్యతగా తీసుకొని హెల్మెట్ ని తక్షణమే ధరించాలి. ప్రయాణించేటువంటి ప్రయాణికులు కూడా ప్రాణాలను కాపాడాలని చెప్పేసి వారి ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఎస్పీ శరత్చంద్ర పవార్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అంతటా కూడా పెట్రోల్ బంకులో ఉన్నటువంటి నియమ నిబంధనలు కూడా పాటించడం జరుగుతూ ఉన్నది. అన్ని పోలీస్ స్టేషన్ నుంచి కూడా కానిస్టేబుల్ ఒక క్యాండిడేట్ కూడా వచ్చి అక్కడ నిలబడి కూడా పెట్రోల్ పోసుకునే వ్యక్తులను కూడా పరిశీలించడం కూడా జరుగుతూ ఉన్నది. అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా ఒక హెల్మెట్ ను కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది. తక్షణమే లేకపోతే ఆ స్పాట్ లో కొనుక్కొని కూడా పెట్రోల్ పోయించుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉన్నది. కెమెరామ్యాన్ అంజితో మీ శంకర్, నల్గొండ.